ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 2 రోజుల భోజనాలకు అక్షరాల 1.2 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మినిస్టర్స్ ఉన్నారన్నమాట. ఏపీలోని 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వీరితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, కమిషనర్లు, పోలీస్ శాఖ అనుబంధ విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా 2 రోజుల సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలుపుకొని మొత్తం 250 నుంచి 300 మంది లోపు సభకు హాజరయ్యారట. మొత్తం వీరితో పాటు అధికారులు, మంత్రుల సహాయకులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ సిబ్బంది కూడా 2 రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరినీ కలుపుకున్న సభకు హాజరైన వారి సంఖ్య 1000 నుంచి 1200కు మించి ఉండదు. అధికారులు, మంత్రుల సహాయ సిబ్బందికి ప్రత్యేకంగా ఎలాంటి భోజన ఏర్పాట్లు చేయలేదు. మీడియాకు ఏర్పాటు చేసిన భోజనాలతోనే కొందరు సిబ్బంది 2 రోజుల పాటు ఆకలి తీర్చుకున్నారు. తాజాగా ఒక్కో రోజు భోజనానికి ₹1,00,00,000 చెల్లించినట్లు బయటికి పొక్కింది. మీడియాకు అందించిన భోజనాలను ఒక్కో ప్లేటు 3,200 ఖరీదుతో అందించినట్లు ప్రోటోకాల్ అధికారులు చెప్పడంతో సమావేశం జరిగిన సంత అవాక్యారు. నాసిరకం భోజనాలకు 3,200 చెల్లించడం ఏమిటని చర్చ జరిగింది. తాజాగా 2 రోజుల సమావేశాలకు 1.2 కోట్లు చెల్లించడంతో ఔరా అనిపించింది. కాస్ట్లీ ఐటమ్స్, కాస్ట్లీ ఫుడ్, నాన్ వెజ్, చికెన్ ఫుల్గా పెట్టేస్తే మ్యాక్సిమం హై ప్రొఫైల్డ్ మ్యారేజ్లో ఒక ప్లేట్ ₹300 ఎంత ఉండేది, అంతే ఉండేది. ఓకే, నార్మల్ ప్లేట్ ఒక ₹100 ఉండిద్ది. ఆ ప్లేట్ అంతే. ₹100 భోజనం పెట్టి 3,200 కోట్ల రూపాయలు బిల్ వేశారంటే